సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకొని ఎన్నికల నాటికి వైకాపా ఇన్ఛార్జీలను మార్చినా ప్రయోజనం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. ఒంగోలులోని 44వ డివిజన్లో జనం కోసం జనార్దన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. వైకాపాను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హితవు పలికారు. ప్రజలు అర్థం చేసుకుని సరైన నాయకులను ఎన్నుకుంటే సమాజం బాగుపడుతుందని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. ఈరోజు ఆయనే ప్రెస్లో ఆయనే సమాధానంగా నేను బెట్టింగ్లు పెట్టుకుంటాననే పరిస్థితి వచ్చింది అంటే ఏ విధంగా జనాలు అర్థం చేసుకోవాలి. అవి ఎందుకు మనం ఓటేస్తున్నావా, ఆయన అవినీతి డబ్బులు పోగానే 500 చేతిలో పెట్టగానే మనం డబ్బు వేస్తున్నావా, ఏం జరుగుతుంది ఏంది అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు ఇట్టంటే వాళ్ళందరినీ గెలిపించడం బట్టే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇట్లా ఉంది. వాళ్ళు కరెక్ట్గా ఎవరైతే మనకు పనిచేస్తారా, ఎవరైతే కరెక్ట్ పడుతుందా అనేది ప్రజలు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో రాజకీయాలు కూడా మార్పు వస్తుంది. వీళ్ళు 5 సంవత్సరాల్లో అక్రమంగా సంపాదించి 1000 కోట్లు సంపాదించి నేను 10,000 పెడతా ఓటుకి, వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఆడుంటాయి, లేకపోతే 20,000 పెడతాను, 100 కోట్లు పెడతారనే పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. అవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు సమాజం బాగుపడుతుంది. సమాజం, మన ఊరు, మన ప్రాంతం బాగుండాలంటే నేను ఇదే రోడ్లో నేను 14కు ముందు వచ్చినప్పుడు బురదల్లో గుంటల్లో నడుచుకుంటా వచ్చి ఆ రోజు వర్షం పడితే కాలువలు లేవు, డ్రైనేజ్ లేవు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా దండం పెట్టాయా, రోడ్లు లేవు, మాకు రోడ్లు వేయండియా, మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయంటే వచ్చిన తర్వాత ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్లు వేసి ఈరోజు ఎంత చక్కగా నడుచుకుంటున్నాం. రోడ్లు, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా మనం కట్టి మనం చేసే పనులు ఇవన్నీ. ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ డ్రింకింగ్ వాటర్ కూడా ఆ రోజు పైప్ లైన్లు వేసి ఇవాళ డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం కార్పొరేషన్ నుంచి. ఇట్లాంటివన్నీ కూడా మనం చేసాం. అదేమంటే ఆయన చేశాను అంటే నేను రిమ్స్ తెచ్చాను అంటాడు, లేకపోతే ఇంకో డ్యామ్ తెచ్చాను అంటాడు. డ్యాము, రిమ్స్ అనేది అది ఆటోమేటిక్గా వచ్చింది. కార్పొరేషన్ తెచ్చానంటే దానికి కూడా కౌంటర్ ఇచ్చాం. ఆయన లేనప్పుడు కార్పొరేషన్ వచ్చిందని కూడా చెప్పాం. కాబట్టి ఏదైనా కూడా ఒక చిత్తశుద్ధి అనేది ఒక రాజకీయ నాయకుడిగా మనకి ప్రజల్లో ఒక నమ్మకం మీద మనల్ని గెలిపించినప్పుడు మనం ఏం చేసామనేది క్వశ్చన్ మార్కు సమాధానం చెప్పాల్సిన అవసరాలు ఉంటాయి. రేపు వచ్చినప్పుడు ప్రజలు అడుగుతారు ఖచ్చితంగా. ప్రజలు ఈరోజు ఎడ్యుకేట్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా మంచి చెడు అర్థం చేసుకొని వచ్చినప్పుడు అడిగి వాళ్ళు ఇచ్చే 2 రూపాయలకు కాదు, డబ్బులు కకృతి పడితే మీ జీవితం అంతా కకృతి ఉంటుంది. అదే పరిస్థితి ఉంటుంది. ప్రజలు అర్థం చేసుకున్న రోజు మార్పులు అనేది జరుగుతుంది. జిల్లాలో ఆడుదాం మన కార్యక్రమానికి అదే ఇప్పుడు అతను జగన్ ఏమో అతను ఒక ఫ్యాక్షనిస్టు, అతను ముఖ్యమంత్రి అయ్యిందే దోచుకోవటానికి 11 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చాడు. 11 లక్షల కోట్లు రేపు సమాధానం చెప్పాలి. గవర్నమెంట్ మారగానే తీసుకెళ్ళి లోపలేస్తారు. అతను ఒకటి కాదు, కొన్ని వందలు దొరుకుతాయి. అట్లాంటి కేసుల్లో ఇలా ఉన్నాడు. అతను ఆల్రెడీ 16 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి. అలాంటివన్నీ చూసి మన అందరి ప్రజలంతా కూడా ఇతనేదో చించుతాడని చెప్పేసి అతనికి అని 151 సీట్లు ఇచ్చారు. అతను చూస్తే ఏమో 40 మంది ఎమ్మెల్యేలు ఇంతవరకు కలవలేదంట. అసలు మొన్న ఎవరో ఒక ఎమ్మెల్యే పోతే ఎవరు అన్నాడంట, నేను ఎమ్మెల్యేని సరిపాలనా అంటే. అలాంటి పరిస్థితులు అతను ఉన్నాడు. ఎక్కడెక్కడ ఏం దొరుకుతుందా, ఎక్కడెక్కడ ఏం తిందామా అనే పరిస్థితులు అతను రాష్ట్రాన్ని కూడా పూర్తిగా నాశనం చేసి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. ఉద్యోగాలు లేవు. ఈరోజు చాలామంది పేదవాళ్ళు కష్టపడి చదివిస్తే పిల్లలు ఇంట్లోనే తిరుగుతున్నారు. వాళ్ళేమో బయట చెడల వాటికై గంజాయిలు తాగుతున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవన్నీ కూడా లోపాలు ఇవే. దానికి ఆ ముఖ్యమంత్రి చేసే పనులు ఇప్పుడు ఆడేది ఏంటండి, 2 నెలల్లో ఎలక్షన్ ఉందంటే నువ్వు ఆయన ఏం చేసావు, పోలవరం ఏమైనా చేసావా, లేకపోతే